సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించిండ్రు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచీలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా, కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన ఆనాడు ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి, ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఒకరి మధ్యలో ఇంకొకరికి సహకారం సరిగ్గా లేక, సమన్వయం లేక మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ అడ్డంకిగా మారినాయి. కానీ మనం అందరం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఆలోచన చేసిన అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకోవడం, చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్రానికే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చినాం. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో, మంత్రివర్గ సహచరుల అండతోటి. అందుకే ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మనం తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే మిత్రులారా, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే
1,34,00,000 మంది వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి అంతర్జాతీయ కంపెనీలు పెట్టి ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతున్నది. ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. మరి 1,34,00,000 ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా. దాంతోపాటు పరిపాలన సమన్వయం ఉండాలి కదా. మున్సిపల్ అండ్ పోలీస్ సిబ్బంది మధ్యలో, పోలీసుకు అదే విద్యుత్ శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి కదా. అదేవిధంగా మెట్రో, వాటర్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, రోడ్లు, మెట్రో, ఇవన్నీ మూసి ప్రక్షాళన, ఇన్ని పనులు సమన్వయం చేయాలంటే పరిపాలన ప్రక్షాళన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2,100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదేవిధంగా పోలీసులకు కూడా ఈరోజు పోలీసు, అదేవిధంగా మున్సిపల్లో కోటర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1,600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే, ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా, ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా, తాగనికి నీళ్ళైనా, మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా, మీకు ఏమి కావాలన్నా, మీ మెట్రో విస్తరణ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి, మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు నేను పెట్టిన. బండారి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగానే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బండారి రాజిరెడ్డి అన్న పేరు నేను అక్కడ పెట్టుండేవాడినా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంతంలో ప్రతి పిల్లగానికి తెలుసు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా
ఎవరు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి పని చేసి బిడ్డ ఈ పన్ను చేసుకోలేదనుంటే ఏం చేస్తాను అన్ని కాలనీలు తిరిగి కాలనీ అసోసియేషన్లతోని రాజిరెడ్డి అన్నకు అనుబంధం ఉంది. ఆయనలో నేను పార్లమెంట్లో నిలబడ్డప్పుడు ఎన్నో కాలనీలు నా వెంబడి వచ్చి కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులను పిలిపించి అరే మనోనికి ఏం రాయా మంచోడు పని చేస్తాడని ఆ రోజు రాజిరెడ్డి అన్న చెప్పిండు. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు రాజిరెడ్డి అన్న సాయం అందించుడు. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంత ప్రజలకు 40-50 ఏళ్ళు సేవలు అందించుడు. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి రాజిరెడ్డి అన్న పేరు పెట్టుడు న్యాయమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ ఈ పేరు పెట్టడమే కాదు ఎలివేట్ కారిడార్కు ఎవరు ఏడ్చినా ఎవరు బాధపడ్డా ఆడ చౌరస్తల రాజిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడతాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించే బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలనో రాజకీయాలు అట్లా చేద్దాం. అదేవిధంగా ఈనాడు కొంతమంది మాట్లాడుతున్నారు, దాని గురించి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులందరికీ ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ చూతురాని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండు అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది